విద్యార్థులు ప్రశ్నించే తత్వం పెరిగినప్పుడే సమాజంలో మార్పు సాధ్యపడుతుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి తెలిపారు. పట్టాభిపురం మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో హెచ్ఎం వీరబాబు అధ్యక్షతన బుధవారం విద్యార్థులకి విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. గల్లా మాధవి అతిథిగా హాజరై విద్యార్థులకు కిట్లు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకి మార్గాన్ని సుగమం చేసుకోవడానికి ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయని, విద్యార్థులు వాటిని సద్వినియోగపరుచుకునే లక్ష్యంగా అడుగులు ముందుకు వెయ్యాలని సూచించారు. చదువుతో పాటు ఆరోగ్యం పైన కూడా విద్యార్థులు శ్రద్ధ వహించాలని తెలిపారు. 35వ డివిజన్ కార్పొరేటర్ బాబు, జనసేన పార్టీ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ఈ చిరు సత్కారాన్ని మా స్కూల్ నుంచి ఎన్నోసార్లు మీరు రావాలి మేడం. మీరు మంచి పదవుల్లో మంచి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి గురుతులు రావాల్సిందిగా కోరుచున్నాం. ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. సరిగ్గా బ్రేక్ఫాస్ట్ చేయండి, లంచ్ ప్రాపర్గా తీసుకోండి, డిన్నర్ ప్రాపర్గా తీసుకోండి, జంక్ ఫుడ్ తీసుకోకండి. ఓకే అమ్మాయిలు మీకు ఫస్ట్ చెప్తున్నాను, ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. ఓకేనా? హెల్త్ బాగుంటేనే మీరు ఏం చేయాలన్నా కూడా ముందు హెల్త్ ఇంపార్టెంట్. కాబట్టి జంక్ జోలికి వెళ్ళకండి, ప్రాపర్ డైట్ తీసుకోండి, కమ్అట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. మీరు ఏం చేయాలి అనుకున్నా కూడా ముందు మనకు కావాల్సింది ఏంటి? హెల్త్. ఓకే, మిగతావన్నీ కూడా తర్వాతే. అలాగే అబ్బాయిలు కూడా మీకు ఫోకస్ చాలా ఇంపార్టెంట్. డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉండే ఏజ్ అండ్ జెండర్ కాబట్టి మీరు ఫోకస్ ఎక్కువగా చేయండి, చదువు మీద ఫోకస్ చేయండి, డిస్ట్రాక్ట్ అవ్వకండి. రకరకాల థింగ్స్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి, వాటి జోలికి వెళ్ళకండి. ముందు చదువు మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఓకేనా? ద సెకండ్ థింగ్, అందరూ రీక్రియేషన్ అంటే ఆటలు పాటలు స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా చక్కగా స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వండి, యాక్టివ్గా ఉండండి. అది కూడా మీకు హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? అండ్ తర్వాత సార్ అన్నట్టు నేను హాస్పిటల్కి డైరెక్టర్ని మాత్రమే, డాక్టర్ని కాదు. నేను సివిల్ సర్వీసెస్ చేసి ఐఏఎస్ కోచింగ్ తీసుకొని ప్రిలిమ్స్ క్లియర్ చేశాను. మీకులాగే చాలా తక్కువ స్థాయి నుంచి చదువుకొని రావడం వల్ల ప్రిలిమ్స్ క్లియర్ చేశానే తప్ప డబ్బులు మా నాన్నగారికి చదివించే డబ్బులు లేక నేను అక్కడితో అది ఆపేయాల్సి వచ్చింది. కానీ మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచే ఇలా ఫ్రీగా ఉత్తమమైన మీకు ఉపాధ్యాయులతో అత్యుత్తమమైన స్కూల్స్లో మంచి సౌకర్యాలతో మీకు ఈరోజు ఎడ్యుకేషన్ అనేది అందించడం జరుగుతుంది. అప్పుడు అలా ఉండేది కాదు కాబట్టి మాలాంటి వాళ్ళు ఎంతమందో ఎన్నో ఉన్నత విద్యలు చేసి, అంటే నేను ఎంసీఏ చేసినా కూడా నేనేం చేయాలనుకున్నానో చేయలేకపోయాను. అప్పుడు కారణం ఏంటంటే ఆర్థిక పరిస్థితులు లేదా ఇతరత్ర కారణాల వల్ల చేయలేకపోయాను. కానీ అదృష్టవశాత్తు ఇప్పుడున్న గవర్నమెంట్లు మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటున్నాయి. మీ చదువులకు కానివ్వండి, ఉన్నత విద్యకు కానివ్వండి, ఎప్పుడు మీకోసం వారు ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. దాన్ని కూడా మీరు చక్కగా అందిపుచ్చుకొని ఫ్యూచర్లో చాలా మంచిగా ఒక ఉత్తమమైన అంటే రెస్పెక్టివ్ పొజిషన్స్లో ఉండాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా మీకు చదువు చెప్పేవారు అందరూ కూడా ఒక గౌరవ మర్యాద స్థితిలో ఉన్నారు. మీరందరూ లేచి సెల్యూట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. అవునా? మీరందరూ కూడా అలా మారాలి అని అంటే దానికి ఏకైక మాధ్యమం చదువు మాత్రమే. కాబట్టి దాన్ని మీరు చాలా గొప్పగా గౌరవంగా భావించి ప్రతిరోజు కూడా దానికి ఇంపార్టెన్స్, అంటే మనం భోంచేస్తాము, నిద్రపోతాము, ఆ రెండిటికి ఎంత విలువైతే ఉందో మనకు చదువు కూడా, మన దైనందిన జీవితంలో చదువు కూడా అంతే ఇంపార్టెంట్ ఉంది. దానికి మీరు ఇది కూడా అవసరం మనకి. మనం ఇది చేస్తేనే రేపు పొద్దున మనం మరొకలాగా, అంటే ఒక ఎమ్మెల్యేలా అవుతాము, ఒక డిఈఓ గారి లాగా అవుతాము, ఒక టీచర్ అవుతాము, ఒక ఐఏఎస్, ఒక పోలీసు. మీ అందరికీ చాలా చాలా కళలు ఉండుంటాయి. అవునా? అవన్నీ నెరవేరాలి అని అంటే రోజు మీరు స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత కూడా చదువు మీద ఫోకస్ చేయండి. ఒక 1 అవర్ చదువుకోండి, తర్వాతే మిగతా పనుల మీదకి వెళ్ళండి. ఓకేనా? అండ్ మీకు ఎన్నో రకాలైన సలహాలు సూచనలు పెద్దలందరూ రోజు చెప్తూ ఉంటారు. అయితే నేను ఒక్క సలహా చెప్తాను, మనసులో పెట్టుకోండి. ఇది జీవితాంతం పాటించాలి అని నేను కోరుకుంటున్నాను. అదేంటంటే
మీరు మీ మనసుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోండి. క్వశ్చనింగ్ కెపాసిటీ, దేన్నైనా మీరు క్వశ్చన్ చేయగలగాలి. ఇది ఎందుకు, ఇది ఏంటి, ఇది ఎలా అయింది అని మీరు క్వశ్చన్ చేసే కెపాసిటీ మీకు పెరిగితే మన సమాజం బాగుంటుంది, మీరు బాగుంటారు. అద్భుతమైన స్టేట్ అండ్ మన ఇండియా చాలా అద్భుతంగా మారుతుంది ఎప్పుడైతే మన క్వశ్చనింగ్ కెపాసిటీ పెరుగుతుందో. అర్థమవుతుందా? ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది ఎందుకు ఇలా జరగలేదు, మాకెందుకు ఇది రాలేదు, మాకెందుకు ఇలా చేయమంటున్నారు, ఇలా అడుగడుగున మీకు డౌట్ అనిపించిన ప్రతిదీ కూడా క్వశ్చన్ చేసే కెపాసిటీ, ఆ ధైర్యం మీలో ఉండాలి. అది మీరు ప్రతిరోజు పెంచుకుంటూ ఉండాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి స్టూడెంట్ కిట్స్ పంపిణీలో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి గారు ఈరోజు మా పాఠశాలలో విద్యార్థులకి ఈ స్టూడెంట్ కిట్స్ని ఆవిష్కరించారు. దీంట్లో భాగంగా ఇచ్చినటువంటి పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ని, అలానే షూ, సాక్స్ వీటన్నిటిని విద్యార్థులు సక్రమంగా ఉపయోగించుకొని వారి భవిష్యత్తుకి మంచి బాటలు వేసుకోవాలని మేడం గారు ఆకాంక్షించారు. అలానే మా పాఠశాలలో చదువుతున్నటువంటి 500 మంది విద్యార్థులుగాను ప్రస్తుతం వచ్చినటువంటి 400 కిట్లని పంపిణీ చేయడం జరిగింది. మిగిలినటువంటి కిట్స్ని త్వరలోనే మిగిలినటువంటి వాళ్ళకి స్కూల్స్కి రాగానే పంపిణీ చేస్తాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీమతి గల్లా మాధవి గారికి, కార్పొరేటర్ బాబు గారికి, అలానే ఎన్డీఏ కూటమిలో పార్టీ వాళ్ళందరూ కూడా వచ్చేసారు. వాళ్ళందరూ కూడా మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.